యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు ప్రైవేట్ ల్యాబ్లోకి ఎందుకు రిఫర్ చేస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. ప్రైవేట్ ల్యాబ్లకు రిఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో ఆసుపత్రి పారిశుద్ధ్య కాంట్రాక్టర్కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. 2 రోజుల్లోగా పనితీరులో మార్పు రాకుంటే కాంట్రాక్టర్ రద్దు చేస్తామన్నారు కలెక్టర్ హనుమంతరావు. 2 రోజుల్లో ఆయన ప్రవర్తన మార్చుకోకపోతే ఆయన రద్దు చేస్తామని చెప్పేసి షోకాజ్ ఇవ్వడం జరిగింది. సో 2 రోజులు రేపు ఎల్లుండి సమయం ఇచ్చేసి 21 సమయం ఇచ్చి 22వ తారీఖు మళ్ళీ నేను కానీ మా జిల్లా బృందం కానీ వచ్చి చెక్ చేస్తారు. ఇదే పరిస్థితి ఉంటే అతన్ని రద్దు చేస్తాము. రద్దు చేసి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇమీడియట్గా కార్యాచరణ ప్రణాళిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా కింద మొత్తం కూడా బ్లాక్స్ అని తిరిగాము. బిల్డింగ్ కొద్దిగా పురాతనం కాబట్టి ఆ మెయింటెనెన్స్లో వీళ్ళు ఎంత చేసినప్పటికీ కొద్దిగా ఆ లీకేజెస్, ఆ ప్యాచెస్ ఇవన్నీ ఉండటం జరుగుతుంది. మనకి జిల్లాలో ఉన్నది ఏంటంటే మెడికల్ కాలేజ్ శాంక్షన్ కాబట్టి ఫుల్ సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు. ఒక్కొక్క ఓపీలో చూస్తే 4 చాలా సుదీర్ఘ అనుభవం కలిగి నీలోఫర్ అట్లాంటి వాటిలో పనిచేసినటువంటి వాళ్ళు, ఉస్మానియాలో పనిచేసినటువంటి వాళ్ళు అట్లా నిష్ణాతులు ఉన్నారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ సర్జికల్ ఎక్విప్మెంట్ కానీ పూర్తి స్థాయిలో సంసిద్ధత లేదు కాబట్టి వాళ్ళు ఓపీకే పరిమితమై కొంత రెఫరల్కి దానికి పరిమితమైన పరిస్థితి ఉంది. ఫ్యూచర్లో మనకి మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ కాబట్టి ఆ బిల్డింగు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే డెఫినెట్గా ఏ వైద్యానికి కూడా దేనికి కూడా ఎక్కడికి కూడా పోకుండా మన జిల్లా కేంద్రంలోనే హైదరాబాద్ కానీ